నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. యెషయా 54:17 వచనంలో దేవుడు మన కొరకు రాసి ఉంచాడు. నిజమే ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే మనము దేవునిలో ఒక భయభక్తులు కలిగి దేవుని కొరకు మనమే నమ్మకంగా బ్రతుకుతూ ఉంటామో, నీతిగా జీవిస్తూ ఉంటామో, మన మీద అనేక ఆయుధములు ప్రయోగించబడతాయి. అవి మాటలు కావచ్చు, నిందలు కావచ్చు, శోధనలు కావచ్చు, వేదనలు కావచ్చు, బలహీనతలు కావచ్చు, అనేక రకాలుగా ఆ ఆయుధములాగా ఇవన్నీ మన మీద పనిచేస్తూ ఉంటాయి. కానీ దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే అవేవి కూడా వర్ధిల్లవు, వాటన్నిటిలో నుంచి ఆయన నిన్ను విడిపిస్తూ ఉంటా అని సెలవిస్తూ ఉన్నాడు. అవేవి నిలవవు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాము, ఆనాడు మన పితరుల కాలంలో యోసేపు మీద అనేకులు తన సహోదరులు కానీ, లేక పోతిఫర్ భార్య కానీ, వీరందరూ కూడా చాలా ఇబ్బంది పెట్టాలని చూశారు. ఎన్నో ప్రయోగాలు చేశారు, ఎదగనీయకుండా చేశారు, జైలుకు పంపించేశారు, బావిలలో నెట్టేశారు అన్నదమ్ములు. కానీ దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని తోడు యోసేపుకు ఉండడం వలన ఐగుప్తుకు ప్రధానయ్యాడు. వాళ్ళ యొక్క విరోధ భావాలన్నీ తొలగిపోయాయి, కానీ వారి విరోధమైనటువంటి ఆలోచనలన్నీ తొలగిపోయాయి. కానీ దేవుడు యోసేపును బహుబలముగా నిలబెట్టాడు, అనేకులకు ఆశ్రయకరంగా మార్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ రీతిగానే మన మీద అనేక రకాల శ్రమలు అనేక రకాలు కలిగి ఉండవచ్చు, కానీ దేవుడు మనలను నిలబెడతాడు. మనలను పడగొట్టే దేవుడు కాదు, అయినా మనల్ని నిలబెట్టే దేవుడు. ఏ ఆయుధము మన మీద వర్ధిల్లకుండా, శత్రువులు వేసే బాణాలు కానీ ఏవి కూడా మన మీద వర్ధిల్లకుండా మనలను ఒక క్షేమస్థితిలోనికి తీసుకొచ్చేటువంటి దేవుడు ఆయన. వాటిని నిలవరింపజేసేటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక ఇదిను మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీకు విరోధముగా ఏది రూపించబడ్డా, నిన్ను అనేక రకాలు ఏది ఆటంకం నిన్ను పరుస్తున్నా, ఏది శోధనకు గురి చేస్తున్నా, ఎవరు ఏ పరిస్థితులైనా, ఎన్ని కుయుక్తులు చేసినా, ఎన్ని శ్రమలు కలగజేసినా, ఎంత అసూయ చూపించినా, ఎంత ద్వేషించినా, ఎంత అసహించుకున్నా ఏది నిలబడదు. దేవుడు చాలా స్పష్టంగా ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. వాటన్నిటిలో నుంచి నిన్ను తప్పిస్తాడు. వాళ్ళ ఏవి ఆలోచనలన్నిటిని వ్యర్థపరుస్తూ ఉంటాడు. కాబట్టి దేవునికి విరోధంగా కానీ, దేవుని బిడ్డలకు విరోధంగా కానీ చేయబడినటువంటి ఏ ఆలోచనను ఆయన సఫలం చేయడు. ఎప్పుడైతే మనము దేవునిని కొనసాగిస్తామో, దేవుడు వాటన్నిటినీ తన కంచె ద్వారా దూరపరిచి మనకు ఒక క్షేమస్థితిని ఇస్తాడు.